జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. మనం తిరుప్పావై దివ్య ప్రబంధంలో 6 పాసురాలను తెలుసుకున్నాము. పెరియవాచ్యాన్ పిళ్ళై వారు అనుగ్రహించినటువంటి మువ్వాయిరపడి వ్యాఖ్యానానుసారంగా ఈరోజు తెలుసుకోబోతున్నాము 7వ పాసురం. మరి నిన్నటి రోజు 6వ పాసురంలో ఏమని తెలియచెప్పింది మన ఆండాళ్ళ తల్లి అనే విషయాన్ని తెలుసుకునే ముందు ప్రార్థన చేద్దాం. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం ఆళ్వారెంబెరుమానార్జియర్ ఆచార్య దివ్య తిరువడిగలే శరణం. శ్రీరామానుజతిభ్యో నమః. శ్రీ చిన్నజీరతిభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు తెలియజేసుకుంటూ మాకు అనుగ్రహించినటువంటి వారు వెంకటాచార్య స్వామివారు. వారి తనియన్ను సేవించుకుందాం. శ్రీవత్సాన్వయ గోపకృష్ణ గురురాట్ పాదద్వయీ షట్పద ఆత్రేయాన్వయ వెంకటార్య వరలబ్ధా ద్రావిడాంనయదీహి శాంతోదార జనార్దనార్య తనయం న్యాయాదివాది గురు ఆత్రేయాన్వయ వెంకటార్య గురురాట్ మే సన్నిధత్తాం హృది వెంకటాచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. నిన్నటి పాశ్రంలో ఏం తెలియచెప్పింది ఆండాళ్ళ తల్లి? ఆ మొట్టమొదటి గోపబాలికను నిద్రలేపుతున్నారు. 5 పాసురాలలో నియమాలను, అలాగే వాటిని ఇచ్చేటటువంటి వాడు, ఎవరి ద్వారా మనకు అనుగ్రహించేది, ఆ పరమాత్మ ఎవరు, మనకు ఉండేటటువంటి విరోధాలు తొలగించుకోవాలి అంటే ఎవరు ఉపాయము అనే విషయాలను తెలియచెప్పారు. అలాగే ఆ 5 పాసురాలలో పరమాత్మ మొదటి పాసురంలో పర వైకుంఠనాథుడు నారాయణన్ నారములకు అయినమైన వాడు కదా, అది తెలియచెప్పింది పర. రెండో విధాయకం ఏమిటి? యూహ. 2వ పాసురంలో తెలియచెప్పింది. 3వ పాసురంలో విభవ అవతారాన్ని తెలియచెప్పింది, వామన అవతారాన్ని. 4వ పాసురంలో ఏం తెలియచెప్పారు అంటే మనం ఒక మంచి పని చేస్తూ ఉంటే దేవతలు కూడా సహకారం చేస్తారు. అంటే ఆ పర్జన్యుడిని నీకు గొప్ప సేవ ఇచ్చాడయ్యా పరమాత్మ, నువ్వు వారు వీరు తక్కువ ఎక్కువ అని తలవక, అది పూరి గుడిసైనా పెద్ద మేడ అయినా, ఆస్తికుడైనా నాస్తికుడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా తలవక అంతటా బాగా వర్షించు అంటూ ఆర్డర్ వేస్తున్నట్టుగా భగవంతుడిచ్చినటువంటి సేవను మీరు సక్రమంగా నిర్వర్తించండి. మరి పరమాత్మ సేవ అందుకోవటం మామూలు విషయమా అండి? అది ఎవరికి లభ్యమవుతుంది? ఆయన అనుగ్రహం ఉన్న వాళ్లకు తప్ప. ఎప్పుడు కూడా ఈ జీవుడు ఏం కోరుకోవాలి? ఆయనకు ఉపయోగపడాలి. ఈ జన్మ ఇచ్చినందుకు, ఈ రూపాన్ని ఇచ్చినందుకు ఆయనకు సేవ చేయాలి. ఆయనకు ఈ శరీరం అనేటటువంటి పరికరం ద్వారా మనము కైంకర్యం చెయ్యాలి అంటూ ఈ జీవుడు కోరుకోవాలే తప్ప ఇతరమైనవి కోరకూడదు. కానీ మనం కర్మజీవులం కాబట్టి కోరుకోలేకపోతున్నాము. అలాగే పర్జనుడికి కూడా గొప్ప సేవ ఇచ్చాడు పరమాత్మ, అంతటా వర్షించేటటువంటి సేవ. అందుకని ఆండాళ్ళ తల్లి చెప్తుంది, నీకు పరమాత్మ గొప్ప సేవ ఇచ్చాడు, నువ్వు ఆ సేవను చక్కగా వినియోగించుకో అంటూ తెలియచెప్పింది. మరి 2వ పాసురంలో యూహ అనుకున్నాం కదా. యూహావతారం అంటే ఎక్కడ? పాలకడలిలో వేంచేసి ఉన్నటువంటి పరమాత్మ. ఆయన అవతారాలు అవతరించటానికి పరలోకం అంటే పరమపదం నుంచి డైరెక్టుగా రారట, వ్యూహానికి వచ్చి ఆ వ్యూహం నుంచి అవతారాలు దాలుస్తారు. అలా అవతారాలు దాల్చినదే ఓంగియుళగలందా అంటూ 3వ పాసురంలో వామన అవతారం. ఆ తర్వాత ఆయన త్రివిక్రముడుగా పెరిగిపోయాడు. అలాగా అక్కడ విభవ అవతారాలను తెలియచెప్పారు. 4వ పాసురంలో ఆ పర్జన్యుడికి అంతర్యామిగా పరమాత్మ ఉండి అంతటా వర్షిస్తున్నాడు అంటూ అంతర్యామిత్వాన్ని తెలియచెప్పారు. 5వ పాసురంలో అర్చావతారాన్ని తెలియచెప్తున్నారు. పరమాత్మ అంతటా ఉన్నాడు, ఆయనను దర్శించాలి, సేవించాలి, మననం చెయ్యాలి, నామాలు పలకాలి అంటూ చక్కగా మనకుండేటటువంటి విరోధులను అన్నిటినీ తొలగించేటటువంటి వాడు ఆయనే. ఒక గోపిక అడిగింది కదా, అయ్యో మనం అనేక పాపాలు చేసి ఉన్నాము, అనేక జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి సంచితాలు ఉన్నాయి, మరి మనం ఈనాడు వ్రతాన్ని ఆచరిస్తే పరమాత్మ స్వీకరిస్తాడా అంటూ ఒక సందేహాన్ని వెళ్ళబుచ్చింది. అప్పుడు గోధుమ ఏం చెప్పింది? అగ్నిలో వేసినటువంటి దూది పింజలు వలె, అగ్నిలో దూది పింజలు వేస్తే కనీసం బూడిద కూడా కనపడదండి, అలా మాడిపోతాయి.
ఆ విధంగా మన పాపాలన్నిటినీ తొలగించి ఆయనే ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తాడు అంటే 5వ పాసురంలో అనుగ్రహించింది. అయితే 6వ పాసురం నుంచి అక్కడి వరకు ఒక భాగంగా చెప్పుకున్నాము. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అక్షావతారంగా 5 పాసురాలను చెప్పుకున్నాము. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గోపికమ్మను నిద్రలేపేటటువంటి కైంకర్యం. ఆ నిద్రలేపేటటువంటి విషయాన్ని పెద్దలు జ్ఞానులు అయినటువంటి ఆల్వార్లను నిద్రలేపుతున్నట్టుగా మన పూర్వాచారులు భావన చేసి తెలియచెప్తారు. అలాగే నిన్నటి 6వ పాసురంలో పొయ్యిగై ఆల్వార్లు, సరస్సు వంటి వారు, చల్లనైన వారు అంటూ ఆయన యొక్క విషయాలను ఈ పాసురంలో జోడించి మనకు ఆ పొయ్యిగై ఆల్వార్ అనేటటువంటి ఆల్వార్లను ఈ గోపికలాగా భావన చేసి నిద్రలేపుతున్నారు. అంటే ఒక గోప బాలికను నిద్రలేపారు ఆండాల్ గోష్ఠి. ఆ అమ్మాయి గోష్ఠికి కొత్త. మరి ఈరోజు నిద్రలేపేటటువంటి బాలిక పేయుప్పిన్నే, కొంచెం వయస్సు కలిగినది, కొంచెం తెలిసి ఉన్నది, నాయకురాలుగా వ్యవహరిస్తాను అని చెప్పినటువంటిది. అలాంటి గోపికని ఈవేళ నిద్రలేపుతున్నారు. అయితే నిన్న 3 సూచనలు తెలియచెప్పింది కదా 6వ పాసురంలో. పక్షులు కిలకిలా రావాలు చేస్తూ ఉన్నాయి, నీకు అవి వినపడలేదా? నువ్వు నిద్రలేయలేదే అంటూ ఆండాలకు వస్తే ఆ లోపల ఉన్న అమ్మాయిని ప్రశ్నిస్తే ఆ అమ్మాయి ఏమీ పలకలేదు, వినపడనట్టుగా ఉన్నది. అయ్యో, మనకు వినటమే ప్రయోజనము. మన ఆచార్యులు శ్రీ సూక్తులను అనుగ్రహిస్తూ ఉంటే వాటిని వినటమే మనకు ప్రయోజనం, వాటిని తెలుసుకోవటమే ప్రయోజనము, వాటి అనుసంధానంగా నడుచుకోవటమే ప్రయోజనము. వినాలి కదా, ఆచార్యులు వారు శ్రీ సూక్తులు ఇస్తూ ఉంటే పెడచెవున పెడితే ఎలాగూ వినాలి అనే విషయాన్ని మనందరికీ తెలియచేయటానికి వినలేదా అంటూ ఎవరిని ప్రశ్నించారు? మనల్ని ప్రశ్నించారు. మన ఆచార్యులు చెప్పేటటువంటి విషయాలను తెలుసుకోమని గుర్తు చేస్తున్నారు ఆండాల్ తల్లి. ఆ విధంగా మరి 2వ సూచన ఏం చెప్పారు? శంఖనాదం అంటే ప్రణవం. ప్రణవం అంటే ఏమిటి? ఓంకారం. ఓంకారం అంటే ఏమిటి? ఈ ఆత్మ పరమాత్మకు చెందినది అనే విషయాన్ని తెలియచెప్తుంది. దానిని తెలుసుకుని పరమాత్మకు సేవ చెయ్యాలని మనమందరము అనుకోవాలని మనందరికీ సూచనప్రాయంగా తెలుసుకునే విధంగా మళ్ళీ గుర్తు చేస్తూ ఆండాలు అనుగ్రహిస్తుంది. అలాగే మూడవ సూచన తెలియచెప్పారు. ఏమిటది అంటే యోగులు మునులు నిదురలెగుస్తూ హరి 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 అని తలుస్తూ నిద్రలేగుచారు, ఆ చల్లటి ధ్వని మా చెవుల పడింది అంటూ వారు అనుగ్రహించారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? హరి అనేటటువంటి నామము వినాలి, మనం కూడా ఆ నామాలను పలకాలి. నామము మన పాపాలన్నిటినీ నశింపచేస్తుంది అంటూ తెలియచెప్పారు. అంటే మొదటగా కీసుకీసెంరింగం పక్షుల విషయానికి చెప్పినటువంటిది ఆచార్య శ్రీ సూక్తులను వినాలి, వినటమే ప్రయోజనం. 2వది ఏమిటి? శంఖనాదం, ప్రణవాన్ని తెలియచెప్పింది. ప్రణవం అంటే ఏమిటి? అకార ఉకార మకారాల కలయికే ఓంకారం. అకారం అంటే పరమాత్మ, మకారం అంటే జీవాత్మ, ఉకారం అంటే ఆయనకు చెందిన వారం. ఈ ఆత్మ ఆ పరమాత్మకు చెందినది, ఆయనకు సేవ చేయాలి అనేది చెయ్యాలి. ఫస్ట్లో వినాలి, ఫస్ట్ సూచన. 2వది చెయ్యాలి. మరి 3వ సూచన ఏమిటి? హరి హరి అని నామం పలకాలి. వినటము, తెలుసుకోవటము అంటే సేవ చెయ్యటము, పలకటం. ఈ 3 విషయాల్ని నిన్నటి పాసురంలో అనుగ్రహించింది మన ఆండాల్ తల్లి. మరి ఈరోజు పాసురంలో ఏమి తెలియచెప్తుందో ఒకసారి ప్రార్థన చేసుకుని పాసురాన్ని సేవించుకొని మనం వ్యాఖ్యానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వచిష్టాయాం స్రసినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజుటి పాసురం సేవించుకుందాం. కీసుకీసెన్రింగుం ఆనైచ్చాతన్ களந்து பேசின பேச்சரவம் கேட்டிலையோ பேயுப்பெண்ணே காசும் பிறப்பும் களகளப்ப கைபேர்த்து வாசனரும் குஜலாயிச்சியர் மத்தினால் ஓசைப்படுத்தா தைரர்வம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ
తేసెముడయాయ్ తిరవేలో రెంబావాయ్. ప్రతిపదార్థాన్ని తెలుసుకొని పాసురంలోకి వెళ్దాం. ఆనై శాతం అంటే భరద్వాజ పక్షులు. కళందు ఒకదానితో ఒకటి కలసి ముచ్చటించుకొని ఈసుకీసేందెంగు కీచు కీచుమని పేచు అరవం కూయిచున్న పెద్ద ధ్వనిని కేటిలయో విననే లేదా ఆ ధ్వనిని. పేయు పెన్నే, పే అంటే పిచ్చి, పెన్నే అంటే పిల్ల, పిచ్చి పిల్ల. నరు మంచిదైనా, వాసం పరమలించుచున్నా, కుజల్ కొప్పులు గల ఆయిచ్చియర్ గోపవనితలు, కాసుం పిరప్పుం వారు ధరించి ఉన్నటువంటి మంగళసూత్రాలు ఆభరణాలు. కళగళప్ప అవి గలగలా ధ్వనిస్తుండగా, కైపేర్తు చేతులను ఎత్తి, మత్తినాల్ కవ్వముతో ఓసై పడుతా తరచబడుతున్న, తైర్ అరవం పెరుగు చప్పుడును, కేట్టిలయో వినలేదా, నాయక పెన్భిల్లాయ్ మాకు నాయకురాలా, నారాయణన్ వత్సలుడైన సర్వేశ్వరుడు మూర్తి శ్రీకృష్ణుడై అవతరించి, కేశవనై కేసిని చంపిన వాణ్ణి, పాడவும் పాడుచున్నాము, కేట్టు వినుము, కిడత్తియో పరుండియే ఉన్నావా, తేసెముడయాయ్ మిక్కిలి తేజస్సు కలిగిన దానా, తిరా తలుపును తెరువుము అంటూ వ్యాఖ్యానాన్ని ఏమని గ్రహిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భగవద్ విషయం నందలి బాగా ఈడు కలిగి ఉన్నటువంటి అమ్మాయి అన్నమాట, రసం ఎరిగినటువంటి అమ్మాయి. అలా రసం ఎరిగినటువంటి అమ్మాయిని ఈరోజు నిద్రలేపుతున్నారు. ఏమంటున్నారు? పేయు పెన్నే పిచ్చి పిల్ల, నాయక పెన్నిల్లాయ్ అంటూ లేపుతున్నారు. అయితే ఈ పాసురంలో పేయ ఆల్వార్లను తెలియచెప్తున్నారు. పేయ్ అంటే పిచ్చి, ఆయన ఆల్వార్లు పేయ్. పిన్బిల్లాయ్ అన్నారు కదా, పేయు పిన్నే అన్నారు కదా, పిచ్చి పిల్ల అన్నారు. ఆయన పేయ ఆల్వార్లు అన్నారు కదా, పిచ్చి ఆల్వార్లు అన్నారు. అలాగ సూచనప్రాయంగా అలాగే మూన్రాం తిరువందాది దివ్య ప్రబంధంలో ఈ ఆల్వార్లు తిరుక్కండేన్ ఇత్యాదియాలే స్వామి యొక్క వైభవాన్ని దర్శించుకున్నాను అంటారనమాట. ఆయనే దర్శింపచేశారు అంటారు. అలా ఆ తిరువందాది ప్రబంధంలో 69వ పాసురంలో స్త్రీ భావనను పొందారు పేయాల్వార్లు. అలా జోడి చేసి మనకు పెద్దలు ఈ విధంగా అనుగ్రహిస్తున్నారన్నమాట. భగవద్ విషయం అనుభవించటానికి ఎరిగినటువంటి అమ్మాయిని, అలాగే నాయకురాలుగా వ్యవహరిస్తాను అని చెప్పినటువంటి అమ్మాయిని ఈరోజు పాసురంలో నిద్రలేపుతూ ఉన్నారు. ఏమంటున్నారు? తెల్లవారినది లేచిరా కీజ్వానుం. కీజ్ అంటే తూర్పు దిక్కు అందున ఆకాశము తెల్లబడినది కనుక నువ్వు లేచి రావమ్మా అంటూ వీరు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతున్నారు. ఆ అమ్మాయి లోపల ఏమంటుంది? పలకకుండా పడుకొని ఉన్నది. లేచి రావమ్మా తెల్లవారినది అన్నారు. అవునా, తెల్లవారినదని ఏమి గుర్తు అంటే భరద్వాజ పక్షులు కీచు కీచు అని అరుస్తున్నాయి. అది నీకు వినపడలేదా అనగానే ఆ పక్షులు ఏమీ లెగవలేదు, అయ్యేమీ లెగవలేదు, మీరు ఊరిక చెప్తున్నారు అన్నారు. కాదమ్మా, అవి కీచు కీచుమని మాట్లాడుకుంటున్నాయి అనగానే వాటిని మీరే లేపి ఉంటారు అన్నారు. అయ్యో, మేము లేపలేదు, అవి స్వతహాగానే వాటి యొక్క సమయానికి లెగిచాయి, అవి మాట్లాడుకుంటున్నాయి అంటూ చెప్పారు. మరి దానికేమిటి గుర్తు అంటే అవి గట్టిగా కలిసి మాట్లాడుకుంటున్నాయి కదా, అదే గుర్తు. ఆ మాటలే నీకు ఓహో, అవి అరుచుచున్న రీతిని చెబుతున్నారా అనగానే యా అవునమ్మా, అవును అవి అరుస్తున్నాయని
అవి మాట్లాడుకుంటున్నాయని మీకు ఎలా తెలిసింది అంటూ లోపలమ్మాయి ప్రశ్నించింది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, పగలంతా కూడా విశ్లేషించి ఉండాలి కదా, ఆ ఎడబాటును తట్టుకోలేక ఇప్పుడు గూటి నుండి పోయేటటువంటి పక్షులు ఆహార అన్వేషణకు వెళ్తాయి. అలాగా వెళ్ళేటప్పుడు ఈ ఆడపక్షికి చెప్తుంది, నేను సాయంత్రం అవుతుంది కదా నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని. మనలాగే అండి, ఉదయం వాళ్ళ ఆఫీస్కు లేదా వ్యాపార నిమిత్తం షాప్కో వెళ్ళేటప్పుడు ఎన్నో చెప్తాము. పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టమని చెప్తాము. వచ్చేటప్పుడు అవి పట్టుకురండి ఇవి పట్టుకురండి అని చెప్తాం. అవి చాలా వన్నట్టు వెళ్ళిపోతుంటే ఇదిగో ఉండు అని మళ్ళీ గేటు దగ్గరికి వచ్చి ఏవో చెబుతాము. అప్పటిదాకా ఆయన కూడా చెబుతాడు, నువ్వు ఆకలి వేసుకో, నువ్వు ఎక్కడో లోపల పని చేసుకుంటూ ఉంటావు, తాళం నొక్కో, తర్వాత ఎవరన్నా వస్తే తాళం వెలుగుట్టినప్పుడు తాళం తీయచ్చు. అలాగే ఎన్నో మాట్లాడుకుంటాం. అలాగే కూడా విశ్లేషించి ఉండలేక ఈ పక్షులు కూడా ఆహార అన్వేషణకు వెళ్ళేటప్పుడు ఆడపక్షితోటి మాట్లాడుతున్నాయి అనే విషయాన్ని ఇక్కడ అలా అవి చెప్పుకుంటూ ఉంటే వాటి యొక్క కంఠధ్వని నీకు వినపడలేదా అని అడుగుతుంటే లోపల అమ్మాయి అంటుంది, నాకు అర్థమయ్యిందిలే, అవి విశ్లేషంతో చెప్పటం కాదు, మీరు విశ్లేషించి కృష్ణ పరమాత్మను ఉండలేక మీ యొక్క బాధను ఈ పక్షులు అనుకుంటున్నాయని ఆ బాధను ఈ విధంగా నాకు తెలియచెప్తున్నారులే అంటూ ఆ అమ్మాయి మాట్లాడింది. ఓహో, అయితే ఈ బయట వాళ్ళు అంటున్నారు, మాకు నీ రహస్యం తెలిసిందిలే, నువ్వు లోపల కృష్ణ పరమాత్మను అనుభవిస్తూ ఉన్నావు, అనుభవిస్తూ పడుకున్నావు, అందుకని నేను చెప్పే మాటలు నీకు ఏమీ వినపడటంలే, ఎటువంటి ధ్వనులు నీకు వినపడటంలే, అంతగా అనుభవంలో ఉన్నావు. ఆ యశోద పిరాటి చక్కగా కృష్ణయ్యకు స్నానాన్ని ఆచరింపచేస్తుంది, పిలక వేస్తుంది, నెమలి పింఛం పెడుతుంది, పూలను కడుతుంది, మంచి ఆభరణాలు ధరింపచేస్తుంది. ఇవన్నీ ఇలాగా కృష్ణయ్యని అనుభవిస్తున్నావు కదా. అలాగే ఆయన దామోదరుడై చక్కగా ఆమె ప్రేమకు కట్టుబడ్డాడు అని అనుభవిస్తూ, అలాగే యమునా తీరానికి వెళ్ళి ఆ పిల్లను గ్రోవిని ఊదుతూ ఉంటే ఆ వేణునాదాన్ని ఆలపిస్తూ అలా మైమరచి పడుకొని ఉన్నావు, అందుకని నీకు వినపడుట లేదు, ఆ మైమరుపులో ఉన్నావు అన్నారు ఈ బయట వాళ్ళు. ఇక్కడ పక్షులను చెప్పారు, ఆ పక్షులలో కూడా భరద్వాజ పక్షి అని చెప్పారు. భరద్వాజ పక్షి అనే విషయాన్ని ఇప్పుడు మనం కొంచెం తెలుసుకొని ముందుకు సాగుదాము. ఈ భరద్వాజ పక్షి అని చెప్పుకుంటున్నాం కదా, ఇక్కడికి ఒకటి చెప్పుకుందామండి. చకోర పక్షి అంటే చాతక పక్షి అంటాము. ఆ చాతక పక్షి ఎలాగంటే ముందుకు ఇలా వంగి స్వీకరించలేదు, త్రాగలేదు. మనకి ఇలా బెండ్ అవ్వటానికి పరమాత్మ ఇక్కడ ఒక వంపుది ఇచ్చాడు, కానీ వాటికి ఇవ్వలేదు. అవి ఎంతసేపు ఇలా బెండ్ అవ్వలేదు, ఇలాగే ఉండేటివి ఇచ్చాం. అందుకని అవి ఏం చేస్తాయి, స్వాతి నక్షత్రంలో వర్షం కురిస్తే అప్పుడు ఇలాగా వెళ్ళకిలా తిరిగి పక్షి ఆ యొక్క నీటిని స్వీకరిస్తుంది. అలా ఆ చకోర పక్షి ఎలాగైతే ఆ నీటిని ఆ స్వాతి నక్షత్రంలో వర్షం కురిసినప్పుడు నీటిని స్వీకరిస్తుందో, అలాగే మనం కూడా మన పూర్వాచార్యులు, మన సాంప్రదాయం కలిగినటువంటి వారు చెప్పేటటువంటి విషయాలన్నిటినీ కూడా అలాగ గ్రహించాలి. ఏవి పడితే అవి తెలుసుకోవటం కాదు, దీని గురించి తెలిసిన వాళ్ళ దగ్గరే మనం తెలుసుకోవాలి. ఒక చాతక పక్షి వలే అంటూ ఒక విషయాన్ని తెలియచెప్తున్నారు. అలాగే ఈ భరద్వాజ మహర్షి బ్రహ్మ గురించి 3 పురుష ఆయుష్యులు అనుగ్రహించమని తపస్సు చేశారు. ఇప్పుడు ఒకసారి పురుషుడుగా అవతరించారు, అది పుట్టారు. ఇప్పుడు ఒక 100 సంవత్సరాలు అనుకుందామండి. ఒక 100 సంవత్సరాలు ఉన్నారు, పరమాత్మ వైభవాన్ని తెలుసుకుంటున్నారు. ఇంకా సరిపోలేదు, మళ్ళీ ప్రార్థన చేశారట, నాకు ఇంకొక 100 సంవత్సరాలు ఇవ్వండి అని బ్రహ్మగారిని. ఆయన ఇంకొక 100 సంవత్సరాలు ఇచ్చారు. అలాగే 3 సార్లు 300 సంవత్సరాలు ఇచ్చారు అనుకుందాము. 3 ఆయుష్ ప్రమాణాలు ఇస్తే పరమాత్మ గురించి తెలుసుకుంటూ ఉన్నాడు, కానీ అసంతృప్తే అవ్వలేదు. అప్పుడు నారదులు వారు చెప్పారట, అయ్యో మహర్షి, ఎన్ని జన్మలెత్తి తెలుసుకున్నా వగదిగేది కాదయ్యా అంత వైభవము. ఈ తెలుసుకున్న దానిని ఆచరించడమే గొప్ప విషయం.
ఎన్నో బోల్డ్ తెలుసుకున్నాము అనేది కాదు. ఏదైతే మనం తెలుసుకున్నామో, ఏ విధంగా పరమాత్మ మనకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించారో ఆ విధంగా దానిని ఆచరిస్తే సరిపోతుంది, ఇంకేమీ చెయ్యనక్కర్లేదు. అలా ఆచరించాలి అని తెలియచెప్తే అప్పుడు ఆ మహర్షి తృప్తిపడి ఆయన నామాన్ని పలకటము, ఆయన ఏవైతే చెప్పాడో వాటిని ఆచరించే విధంగా మహర్షి తెలుసుకున్నారు. అలాగే మనం కూడా ఎన్ని తెలుసుకున్నా ఆచరణ పెట్టాలి. బోల్డన్ని తెలుసుకుని ఆచరణ పెట్టకపోయినా ఫలితం లేదు, ఆచరించవలసినదే. ఆచరించకుండా అన్నీ తెలుసుకున్నా ప్రయోజనం లేదు, కొన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టినా ప్రయోజనం ఉంటుంది. ఆ విషయాన్ని తెలియచెప్పటం. అలాగే ఈ రామాయణానికి వస్తే, రామచంద్రుడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో భరతుడు వేంచేశారు వాళ్ళ తమ్ముడు. రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని. అప్పుడు భరద్వాజ ఆ మహర్షి ఆశ్రమంలోకి విడిదికి పిలిచాడు భరద్వాజుడు మహర్షి గారు భరతుణ్ణి. ఎందుకు పిలిచారు? భోజనానికి, అదే తదియారాధనకు. అంటే అసలు ఆ భరతుడి మనస్సులో ఏమి ఉంది అది తెలుసుకోవాలి. మహర్షులు కదండి, మంచినే కోరుతారు, లోక కళ్యాణాన్నే కోరుతారు, తెలుసుకోవాలి అనుకున్నారు. ఆ విధంగా ఆయనకు ఎన్ని రకాల పిండి వంటలో, ఎన్ని రకాల కూరలో, ఎన్ని రకాల పదార్థాలు ఈ విధంగా చేసి పెట్టారట విందు. చేసి పెడితే ఆ భరతుడు స్వీకరించలేకపోయాడట. ఎందుకంటే మా అన్న అడవిలో ఉండి వీటన్నిటినీ స్వీకరించడం లేదు కదా, నేను మాత్రం ఎలా అవన్నీ భుజించగలను అని స్వీకరించలేకపోయాడట. అది కనుక్కోవటానికే భరతుడి మనస్సులో ఏమి ఉన్నది అని తెలుసుకోవటానికే అన్ని పిండి వంటలు చేసి పెట్టాడు భరద్వాజ మహర్షి. ఇప్పుడు ఎక్కడన్నా మనము వెళ్ళిన చోట అబ్బా బోల్డ్ అన్ని పిండి వంటలండి, అసలు భోజనం చాలా బాగుందండి అనేటప్పుడు భరద్వాజ మహర్షి పిండి వంటలండి అని అంటున్నాం అనుకో, ఒకసారి మనము పురాణాలలోకి వెళ్ళి అలా మహర్షిని తలుచుకున్న వాళ్ళం అవుతాం. అంటే మన మాట తీరు కూడా ఆ విధంగా అనుకరించగలుగుతున్నాము అంటే మనము అందులో ఉంటున్నాము అని తెలియచెప్పటం. అందుకని సాధ్యమైనంత వరకు ఈ విధంగా పలికే విధంగా మనం ప్రయత్నం సాగిద్దాము. మంచిగా భోజనం ఉందంటే ఆ విధంగా. అలాగా భరతాల్వాని యొక్క మనస్సును తెలుసుకోవటానికి ఆ మహర్షి ఏర్పాటు చేశాడు. అటువంటి భరద్వాజ పక్షులు కీస్ కీసను అరుస్తూ ఉంటే నీకు వినపడుట లేదా? అవి పాపం వదిలిపెట్టి వెళ్ళలేక పక్షులు మాట్లాడుకుంటుంటే నీకు వినపడుట లేదా అని వీళ్ళు అడగటం అన్నమాట. అలాగే ఈ భరద్వాజ పక్షులు ఎక్కడ ఉంటాయి అంటే కేరళలో ఉంటాయి. ఎందుకంటే మనకున్నటువంటి స్థానాలలో కేరళ చల్లదనం ఎక్కువ, చల్లదనం ఎక్కువగా ఉన్న చోట ఈ భరద్వాజ పక్షులు ఉంటాయి. అలాగా కేరళలో ఉంటాయన్నమాట. అలాగే భరద్వాజుడు ఎలా అంటే నారద మహర్షి వచ్చినప్పుడు నాకేంటో తృప్తిగా ఉండట్లేదయ్యా, ఎంత పరమాత్మ వైభవాన్ని తెలుసుకున్నా కూడా అంటే ఆయన చెప్పాడట, దోసిలతోటి మట్టి తీసుకొని ఒక కుప్ప పెట్టు, మళ్ళీ దోసిడితోటి మట్టి, అలా 3 కుప్పలు పెట్టించారు. ఆ పర్వతం ముందు 3 కుప్పలను చూసుకోమన్నారట. చూసుకుంటే ఇవి చిన్నగా ఉన్నాయి, పర్వతం చాలా పెద్దగా ఉంది. అప్పుడు అన్నారట, నువ్వు 3 జన్మలు ఎత్తావు, 3 ఆయుష్లు కావాలని కోరుకున్నావు, తెలుసుకున్నావు. ఇదిగో ఇది మీరు తెలుసుకున్నటువంటి, మీరు దోశలతోటి పెట్టినటువంటి కుప్పలు. కానీ పరమాత్మ వైభవం ఏమిటి? ఈ పర్వతం పెద్దగా ఉందే ఈ పర్వతం. కనుక ఆయన వైభవము అంతటిది. తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ ఉంటే ఆ మిగిలినవి ఆయనే తెలుపుతాడు అని ఇంకొక ఉదాహరణ కూడా చెప్పారన్నమాట. అలాగే ఇక్కడ కూడా ఈ భరద్వాజ పక్షులు ఈ విధంగా కీస్ కీస్మంటూ ఉంటే మీకు వినపడలేదు. అవి ఎక్కువగా కేరళ దేశాన ఉంటాయి అని చెప్పుకున్నాము. ఇక్కడ కేరళ దేశం అనగానే మనకేం గుర్తుకు రావాలి? ఒక ఆల్వార్లు అవతరించారు కదండి, కులశేఖర ఆల్వార్లు. ఆయనే కదా నేను ఆ శ్రీనివాస పెరుమాళ్లకు సేవ చెయ్యటానికి
అక్కడ నన్ను అచేతన వస్తువుగా పుట్టించినా చాలు, ఆ పరమాత్మ దృష్టి పడుతూ ఉంటే చాలు, అక్కడ కొంగనైనా ముద్దునైనా కోనేరునైనా నీటి బిందువునై ఎలాగైనా నేను పుడితే చాలు, ఆయన యొక్క దృష్టి పడితే చాలు, అచేతన వస్తువైనా చాలు అంటూ కదా తెలియచెప్పింది. అందుకని అక్కడ ఒక గడపగా ఈ కులశేఖరాల వాళ్ళు ఉన్నారు. ఆ తిరుమలలో ఆ శ్రీనివాస పెరుమాళ దృష్టి అక్కడ తగులుతూ ఉంటుంది. అంటే దాన్ని కులశేఖర పడి అంటారు. అంటే అలాగా పరమాత్మ దృష్టి పడితే చాలు అని కోరుకున్నటువంటి ఆళ్వార్లు అవతరించింది కేరళ దివ్యదేశాన. సరే, ఇలా ఉంది. ఈ అమ్మాయి లోపల లెగవలేదు. ఇంకా ఏమేమి శబ్దాలు తెలియచెప్తున్నారు ఈ పాసురంలో? ఒకటి, పక్షులు కీసు కీసు అంటున్నాయి. రెండవది, జై శ్రీమన్నారాయణ. రెండవ ఆనవాళ్ళు చెప్పటానికి సంసిద్ధంగా ఉన్నారు వీరు. ఏమిటమ్మా వినపడుటలేదా నీకు కూడా? ఇది కూడా ఈ పక్షుల కిలకిలలు అంటే ఆ పక్షులు మీరే నిద్ర లేపి ఉంటారులే బలవంతంగానైనా, ఇంకొక ఆనవాళ్ళు చెప్పండి అన్నారు లోపల ఉండేటటువంటి గోపబాలిక. అయ్యో, నీవు తెలిసి నిర్లక్ష్యం చేస్తున్నావే. ఎవరు తెలియని వాళ్ళు, నిన్న అమ్మాయి అనుకో తెలియని అమ్మాయి, ఈ అమ్మాయి తెలిసిన అమ్మాయి అన్నమాట. తెలిసి నిర్లక్ష్యం చేస్తున్నావే, బుద్ధిహీనులాలా అనుచున్నారు. వీరికి తెలివి అనగా ఏమిటి అర్థం అంటే, భగవద్ విషయము కన్నను భాగవత విషయము మంచిదని ఎరింగి ఉన్నావు కదా, మరి మేము భాగవతులం ఇక్కడ బయట నిలబడితే నువ్వు రాకుండా ఉండటం ఏం భావ్యము అని చెప్పటానికి అనమాట. నువ్వు లోపల భగవంతుడిని ఒక్కడిని అనుభవిస్తూ ఉన్నావు, కానీ ఇక్కడ భాగవతులు నిలబడి ఉన్నారు. భగవత్ విషయము కంటే భాగవత విషయము మంచిదని తెలిసిన దానివే కదా, ఎరింగి కూడా దానికి మాటలాడక లోపల ఎలా పడుకొని ఉన్నావు చెప్పు అనగానే లోపల గోపబాలిక అంటుందో, మాకు తెలియదులే, ఏది జ్ఞానమో ఏది అజ్ఞానమో ఏవి తెలుసుకోవాలో మీరు చెబుదురుగానలే, నాకు ఒక క్లాస్ పెట్టుకొని రోజు నాకు బోధిద్దురుగానలే, సరే కానీ అది బోధిద్దులే కానీ ఇంకా తెల్లవారిందని చెప్పటానికి ఇంకేమన్నా ఆనవాళ్ళు ఉన్నాయేమో చెప్పండి అంటూ అడిగింది. వారు ఇంకొక ఆనవాళ్ళని చెప్తున్నారు. కాసుం పిరప్పుం అంటే అక్కడ పెరుగు జిలకాలని కదా ఈ గోపబాలికలందరూ ఉన్నారు. బాగా వాళ్ళందరూ కూడా గట్టిగా ఉన్న పెరుగులో ఈ కవ్వాన్ని గట్టిగా దించి, ఎంత గట్టిగా ఉంటుందండి అప్పుడు పెరుగు, ఇప్పటి పెరుగులాగానా చాకు పెట్టి కొయ్యాలట, అప్పుడు కూడా కట్ అవుతుంది లేకపోతే లేదు, అన్నంత బలవంతంగా కొయ్యాలి. మరి అంత గట్టిగా ఉన్న పెరుగులో కవ్వాన్ని గట్టిగా దించి మరి తరచటం ఫస్టులో కష్టపడితేనే కదా, తర్వాత ఊరక తిరుగుతుంది తరచంగా చిలకంగా అలా ఆ పెరుగులోకి గట్టి కవ్వాన్ని దించినప్పుడు వీళ్ళు ఇలా అన్నప్పుడు ఈ చేతి గాజులు, ఇలా అన్నప్పుడు ఈ చేతి గాజులు ఇలా సవ్వడి అవుతూ ఉన్నాయి. ఆ గాజుల సవ్వడి వినపడుటలేదా? అలాగే వాళ్ళు గట్టిగా దించి చిలికేటప్పుడు ఈ మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు, కాసుల పేరు అవి కూడా ఇలా అన్నప్పుడు ముందుకు, ఇలా అన్నప్పుడు వెనక్కి జరుగుతూ ఉంటే సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది. వాటి యొక్క సవ్వడి వినలేదా? ఈ విధంగా వీళ్ళు కష్టపడి చిలుకుతూ ఉంటే ఎవరి కోసం చిలుకుతున్నారు? కృష్ణయ్య కోసమే. వాళ్ళు కృష్ణయ్య అంటే ప్రేమ అండి. ఆయనకు చిలుకుతూ ఉంటే ఆయన వచ్చి వెనకాల వచ్చి వీళ్ళ చెయ్యిని పట్టేసుకుంటాడట చిలకొద్దు అని. ఎందుకు అంటే ఆయనకు మజ్జిగ అంటే ఇష్టం లేదు. ఆ మజ్జిగ కుండలను దొలిపేవాడు కదా. ఎందుకు ఇష్టం లేదు? సారాన్ని తీసివేస్తారు. అప్పటికి వెన్నంతా సారం లేని సంసారం అంటారు కదండి మన వాళ్ళు. ఈ సంసారం కూడా సారం లేనటువంటిదే. ఈ సారం లేనివంటే కృష్ణయ్యకి ఇష్టం ఉండదు, సారమే ఇష్టము. ఆ సారం అనేటటువంటి ప్రేమే ఇష్టం ఆయనకు. అంటే పరమాత్మను తెలుసుకోవటమే, పరమాత్మపై జ్ఞానం కలిగి ఉండటమే, భక్తి కలిగి ఉండటమే. ఈ ఒట్టి శరీరం అనుకో, శరీరం ఇష్టం ఉండదు. ఎలాగో కుండతోటి పోలుస్తారు శరీరాన్ని, తాగిన తర్వాత కుండలు కూడా పగలగొట్టిపోతాడు కృష్ణయ్య అని. అంటే సారం ఉంటేనే ఆయనకి ఇష్టం, సారం లేనిది ఆయనకి ఇష్టం లేదనమాట.
ఆ విధంగా తెలియచెప్తారు. ఆ కృష్ణయ్య చేయి పట్టుకున్నట్టుగా భావన చేసి వెనక్కి లాగుతున్నారు అనుకుంటారట. అంటే అంత ప్రేమతోటి వాళ్ళు జిలుకుతున్నారు. అలాగే వీళ్ళు ఈ విధంగా గట్టిగా చిలుకుతూ ఉంటే గాజుల సవ్వడి, మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు, కాసుల పేరు సవ్వడి, అలాగే ఈ ప్రెషర్కు అటు ఇటు ఊగి కొప్పును పెట్టుకున్నటువంటి పూలు ఆ కొప్పు ఊడిపోతుంది. ఊడిపోయేటప్పటికి పరిమళభరితమైనటువంటి సువాసన వచ్చేస్తుంది. ఎంత మంచి సువాసనో! వాళ్ళ యొక్క కేశాలు అంత సువాసన. మామూలుగా స్త్రీలు పూలను ధరిస్తారు అంటే చాలా పెద్ద జుట్టు ఉంటుంది కదండి, ఆ జుట్టులో చెడు వాసన రాకుండా పూలను ధరిస్తారు అంటారనమాట. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారి ఈ గోపికల యొక్క కేశాలు ఎటువంటి అంటే మంచి సువాసన వెదజల్లుతూ ఉన్నాయి. ఎలాగొచ్చింది వాటికి ఆ సువాసన అంటే వీళ్ళు ఇలా చిలుకుతూ ఉంటే ఈ బాగా కదలిక కలుగుతుంది కదా శరీరం, అవన్నీ ముందుకు వచ్చి పడేవి జుట్టు. వాటిని ఆ వెన్న చేతితోటి ఇలా అనుకునేవాళ్ళు, మళ్ళీ ఇటు పడే మళ్ళీ ఇలా అనుకునేవాళ్ళు. ఆ వెన్నంతా ఆ జుట్టుకు అయిపోయి చక్కగా వేపుగా పెరిగిపోయి మృదువుగా ఉండి మంచి సువాసనను వెదజల్లుతున్నాయి. మనం ఏ బ్యూటీ పార్లర్కి వెళ్తే ఇంత న్యాచురల్ అయినటువంటి హెయిర్ వస్తుంది? ఆ వెన్నతోటి ఆ ముంగురుడు ముందుకు పడుతూ ఉంటే వాటిని వెనక్కి అనుకుంటూ వాటికి ప్యాక్ చేసినట్టు అయిపోయిందనమాట. అలా సువాసనాభరితంగా వారి యొక్క కేశాలు ఉండేవి. ఇలా సువాసనంతా వ్యాపించి వచ్చింది. ఆ సువాసనంతా వ్యాపించి వచ్చి అలాగే ఈ పెరుగు జిలుకుతుంటే సవ్వడి వస్తుంది కదా, తరుస్తూ ఉన్నప్పుడు సవ్వడి వస్తుంది. వీటను 5 ఆనవాలుగా చెప్తున్నారు. ఏమిటి? కాసుల పేరు, మంగళసూత్రాల ధ్వని, అలాగే గాజుల సవ్వడి అదే ఆ ధ్వని, అలాగే పెరుగు చిలికేటప్పుడు ఉండేటటువంటి శబ్దము, అలాగే చిలికేటప్పుడు ఈ సువాసన భరితంగా ఈ గాలి వీస్తుందని చెప్పామే, ఆ గాలితోటి పాటు ఇంకొకటండి. ఏమిటది? వాళ్ళు పాటలు పాడుకుంటూ కవ్వం పెట్టి చిలికేవాళ్ళు. ఆ పాటల యొక్క శబ్దం. ఈ విధంగా 5 రకాల శబ్దాలు వస్తూ ఉంటే నీకు వినపడలేదా, నువ్వు నిద్ర లెగవలేదే అన్నట్టుగా ఈ 5 శబ్దాలను తెలియచెప్తున్నారు. అలాగే వీటిల్లో కూడా పరమార్థం ఏమిటో తెలుసుకుందాము. మొదటేమిటి? పాలు, 2 పెరుగు, 3 వెన్న, 4 నెయ్యి. ఈ పాలను కాచి చల్లార్చి చెమిరి వేస్తే పెరుగయ్యింది. పెరుగును బాగా మదిస్తే తరచితే వెన్న వచ్చింది. ఈ వెన్నను పొయ్యి మీద పెట్టి కర్రగా పెడితే నెయ్యి వచ్చింది. అంటే ఈ పాల నుండి మథనం జరిగి నెయ్యి దాకా వచ్చింది. ఈ నెయ్యినేమిటి చక్కగా స్వీకరిస్తున్నాము. ఆరోగ్యానికి మంచిదండి, మంచి అరుగుదలండి. నెయ్యి వేసుకోకుండా తినకూడదండి. ఇవన్నీ పాటిస్తున్నామా, తెలుసుకుంటున్నామా? అంటే ఆ నెయ్యి అంత భోగ్యమైనటువంటి పదార్థం. మరి ఆ పదార్థాన్ని మనం స్వీకరిస్తున్నాము. ఇప్పుడు ఈ పాలల్లో ఏమి చెప్పుకుంటూ ఉంటే తెలుస్తుంది. మీరేమిటి? పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, ఈ 4 గుర్తుపెట్టుకోండి. పాలంటే ఏమిటి? నారాయణ. ఏం తెలియచెప్పిందమ్మా? నారాయణ. నారాయణ అంటే ఏమిటి? నారములకు అయినమైనటువంటి వాడు, సమస్త పదార్థాలకు అయినమైనటువంటి వాడు, మూలమైనటువంటి వాడు నారాయణుడు. ఇది పాలు, నారాయణ. అలాగే పెరుగునేమన్నారు? కేశవ. ఈ పాలను కాచి తోడు వేస్తే పెరుగు అయ్యింది. ఆ పెరుగు ఏమిటి? కేశవ. అంటే కేసి అనేటటువంటి రాక్షసుని సంహరించిన వాడు. ఇప్పుడు పాలు ఉన్నాయండి, అవి ఊరక పాలు పెడితే అటు ఇటు తొనకనవచ్చు, కింద పోనవచ్చు. దాన్ని గట్టిపరుచుకోవాలి. అలాగా కేశవ అని తెలియచెప్తున్నారు. అలాగే ఈ కేశవ అనేటటువంటి ఈ పెరుగును బాగా మథనం చేస్తే, చిలుకుతే దాంట్లో వెన్న వచ్చింది. ఈ వెన్న ఏమిటి? మాధవ. అంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు బాగా మదిస్తే ఎవరొచ్చారు? తాయారు వచ్చింది. ఆ తాయారిని ఎక్కడ ఉంచుకున్నాడు? తన హృదయమందున ఉంచుకున్నారు. ఆ మా అంటే తాయారు, ఆ మాను ధరించి ఉన్నాడు కనుక మాధవుడు అన్నారు. అంటే తాయారును ధరించిన వాడు మాధవుడు. ఇప్పుడు వెన్న అంటే ఏమిటి? మాధవుడు. తర్వాత ఏమిటి? నెయ్యి. నెయ్యి ఏమిటి అంటే ఈ వెన్నను బాగా పొయ్యి మీద పెట్టి కరగ పెడితే నెయ్యి వచ్చింది.
ఆ యొక్క శ్రమ ఏమిటి అంటే ఆనాడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి పట్టుకొని వారం రోజులు ఆ ఇంద్రుడు కురిపించినటువంటి రాళ్ల వర్షం నుండి పగలనక రేయనక కాపాడి ఆయన గోవింద గోపీజన గోరక్షణను చేసినటువంటి వాడా అని గోవింద అని నామాన్ని పొందాడు. ఆ ఇష్టమైన నామం గోవిందుడు. ఈ యొక్క గోవింద నామాన్ని పొందాలి. గోవింద నామం ఎటువంటిది? నెయ్యి వంటిది. ఊరకలా టేబుల్ మీద ఉంటే వేసేసుకొని తినొచ్చు. మరి ముందుదంతా కూడా ప్రాసెస్ కష్టమైనది కదా. అలా ఆ గోవింద నామం పలుకుతే చాలండి, మనము ఇష్టంగా స్వీకరిస్తాడు పరమాత్మ. నెయ్యి మనం ఎలా ఇష్టంగా స్వీకరిస్తున్నామో ఆ విధంగా నామాన్ని పలకవచ్చు. అలాగే ఈ నారాయణ అనేటువంటిది మూలము. దాన్ని కాచి తోడేసి గట్టి పెట్టడం అంటే దానికి ఒక రూపాన్ని ఇవ్వటం పెరుగు. అలాగే ఆ యొక్క క్షీరమదనంలో, ఆ క్షీరసాగర మదనంలో చిలికి అమ్మను పొంది అమ్మను ధరించి ఉన్నాడు కాబట్టి మాధవుడు, ఈ మాధవుడే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి శ్రమకు ఓర్చి గోవింద నామాన్ని ఇష్టంగా పొందిన్నాడు కాబట్టి ఇది గోవిందుడు. ఏం చెప్పుకోవాలి? పాలు అని అంటే నారాయణ, పెరుగు అంటే కేశవ, వెన్న అంటే మాధవ, నెయ్యి అంటే గోవింద. ఈ నాలుగు మనము పాలు అన్నప్పుడు ఇది గుర్తు రావాలి మనకు. మన ఇంట్లో రోజు పాలే, రోజు పెరుగు పేరబెట్టవలసిందే, వెన్న తీస్తాము, నెయ్యి కరగపెడతాం. ఇవన్నీ అన్నప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? ఈ బాహ్యంగా ఉండేటటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవి గుర్తుంటాయి. వీటిని అన్న వెంటనే మనకేమి గుర్తు రావాలి? నారాయణ, కేశవ, మాధవ, గోవింద అని ఆ విధంగా తలిచే విధంగా మనము చేసే పనిలో పరమాత్మ నామాలను పలకటం, పరమాత్మను దర్శించటం, పరమాత్మ పనులుగా చేయటం, ఇలాగా అలవాటు చేసుకోవాలి. అలాగే ఇంకొక ఉపప్రమాణాన్ని తెలుసుకుందాము. ఏమిటట? ఇప్పుడు ఇంకొకటి, పాలు అంటే ఏమిటి? మూలం ఏమిటి మనకు? ఏది మూలం అడిగిన వేదాలలో చెప్పారండి అంటాం కదా. అంటే మూలం ఏమిటి? వేదాలు. మూలం పాలు కదా. ఇప్పుడు పాల నుంచే నెయ్యి వచ్చింది. అలాగే ఇక్కడ పాలు అంటే ఏమిటి? మూలం. అలాగే భగవంతుడికి సంబంధంగా చెప్పుకుంటున్నాం కదమ్మా. అసలు మూలం ఏమిటి జగత్తుకు? ఏమి ఎలా చేయాలో అని తెలియచెప్పింది ఏమిటంటే వేదాలండి. వేదాలు అపౌరుషాలు. ఎందుకంటే ఎటువంటి దోషం లేనటువంటివి, పరమాత్మ అనుగ్రహించినటువంటివి, మనందరం ఆచరించడానికి అనుకూలంగా ముందుగానే ఇచ్చారు అని తెలుసుకున్నాము. ఇటువంటి దోషరహితమైనటువంటి వేదాలు కనుక ఇవి పాలు. ఆ పాల నుండి ఏమొచ్చింది? పెరుగు. పెరుగు ఏమిటి అంటే దివ్య ప్రబంధాలు. అయ్యో, వేదాలు ఉన్నాయి సంస్కృతం, అవి అందరూ సేవించటానికి లేదు, కొన్ని నియమనిష్టలు ఉన్నాయి. మరి అందరూ సేవించుకునే విధంగా కావాలి అంటే వాటిల్లో చెమిరేసి పెడితే అది పెరుగు అయ్యిందండి. అవే దివ్య ప్రబంధాలండి. అందరూ సులువుగా సేవించుకోవటానికి, శ్రద్ధ ఒక్కటి ఉంటే చాలన్నట్లుగా అందరూ తెలుసుకోవటానికి, అందరూ పరమాత్మను అనుభవించటానికి ఈ దివ్య ప్రబంధాలు తయారయ్యాయి. అంటే పెరుగుకి ఏం చెప్తున్నారు? దివ్య ప్రబంధాలు. అలాగే వెన్న. వెన్నకేమిటి? వ్యాకరణాలు. అప్పో, దివ్య ప్రబంధాలు చదువుతున్నాం కానండి లైనమ్మటి లైను, అసలు అందులో ఏముందో మాకేమీ తెలియటలేదు. ఏమిటో ఆ పదాలే మాకు అలవాటు లేదు, ఆ పదాలు తెలుసుకున్నా అర్థం కావట్లేదు, చదవటానికైతే సేవించడానికైతే సేవిస్తున్నాం కానీ ఏమీ తెలియటలేదు అంటే అందులో వ్యాకరణం చెప్తారు. ఎవరు చెప్తున్నారు ఈ వ్యాకరణాన్ని అంటే మన ఆచార్యుల వారు. ఈ పెరుగును మదిస్తే, ఈ దివ్య ప్రబంధాలను మదించి వాళ్ళు ఆలోచన చేసి తెలుసుకుని గుర్తుపెట్టుకుని వ్యాకరణాలు అనుగ్రహించారు. ఈ పెరుగును మదిస్తే ఏమైంది? వెన్న వచ్చింది. వెన్న ఏమిటి? వ్యాకరణాలు. అయ్యి బాబాయ్, వ్యాకరణాలు కూడా బాగా ఉన్నాయి కానండి, అవి ఏమిటో మణిప్రవాళ భాష అంటారు. సంస్కృతము తమిళం కలిసినట్టుంటుంది. ఏమి చదివినా ఒక పదానికి అర్థం తెలియట్లేదండి. అవన్నీ కూడా తెలిసినట్టుంటాయి కానీ ఏమీ తెలియట్లేదండి, మాకెక్కడొస్తాయండి, మేము మామూలు వాళ్ళము అని దాసురాలు లాంటి వాళ్ళు భావన చేస్తే అప్పుడు ఆ యొక్క వెన్నను కరగబెడితే నెయ్యి అయినట్టుగా ఈ వ్యాకరణంలో నుంచి ఆచార్యులు వారు వాటిని చదివి వాళ్ళ ఆచార్యుల దగ్గర తెలుసుకొని గ్రహించుకొని వాటిని మనకు చిన్న పదాలలో శ్రీ సూక్తులులాగా అనుగ్రహించారు. అదేమిటి? నెయ్యి. వేదాలు చదివి తెలుసుకోమంటే తెలుసుకోగలుగుతామా? అయ్య బాబాయ్ కష్టమండి.
అంటావు. ఇదే శ్రీ సూక్తులైతే మా ఆచార్యులు ఇలా చెప్పారండి, ఇది చేస్తే సరిపోతుందట, ఇలాగ పాటిస్తే సరిపోతుందట, ఇలాగ మనం ప్రచారం చేస్తే చిన్ని పనులండి అంటామే, అవి శ్రీ సూక్తులు. శ్రీ సూక్తులు ఏమిటి? నెయ్యి. అలాగా పాలు మూలం, అలాగే వేదాలు మూలం, తర్వాత పెరుగు, దివ్య ప్రబంధాలు, తర్వాత వెన్న. వెన్న ఏమిటి? వ్యాకరణాలు. వెన్న వ్యాకరణం వానే గుర్తుపెట్టేసుకోండి, వాగుడింతమేగా. అలాగే నెయ్యి, ఆచార్య శ్రీ సూక్తులు. వీటిని తెలుసుకొని విని చక్కగా ఆచరించాలి అంటూ మనకు ఆండాళ్ళ తల్లి భోగ్యంగా అనుగ్రహించిందనమాట. అలా ఈ యొక్క నారాయణ అనేటటువంటిది ఆ పరమాత్మ యొక్క మూలమైన వాడు, కళ్యాణ గుణాలు కలిగినవాడు. ఈ పెరుగు అనేటటువంటిది బాగా కళ్యాణ గుణాలను మదిస్తే చక్కగా శ్రీ సూక్తులు వచ్చాయండి. ఆ పెరుమాళ్ళు అందించినటువంటి వాటిని మనకు ఆచార్యులు తెలియచెప్తూ మన ప్రబంధాలు అనేటటువంటి వాటిని ఆ వ్యాకరణాన్ని అనుగ్రహిస్తే దీన్ని వెన్న. అలాగే నెయ్యి ఏమిటి? విన్నటువంటి శ్రీ సూక్తులను మనం ఆచరణ పర్యంతం పెట్టడమే నెయ్యి. ఊరికి అర్థం వచ్చేసి పాలు అంటే వేదాలు, పెరుగు అంటే దివ్య ప్రబంధాలు, వెన్న అంటే వ్యాకరణం, నెయ్యి అంటే శ్రీ సూక్తులు. మళ్ళీ వీటిల్లో ఇంకొక విధంగా ఏం చెప్తున్నారు? నారాయణ మూలమైనటువంటి వాడు శ్రీ సూక్తులు, పాలు పెరుగు వచ్చేసి ఆ శ్రీ సూక్తులను మనము తెలుసుకోవాలి. అలాగా ఆ కళ్యాణ గుణాలన్నిటినీ కూడా మన మనస్సులో గట్టిపరుచుకోవాలి, పెరుగులాగా చేసేసుకోవాలి. ఊరకు వదిలేస్తే అవి తొనికిపోతాయి, తొసికిపోతాయి. వాటిని బాగా పదిలంగా మనస్సులో గట్టిపరుచుకోవాలి. అలాగే వెన్న, ఆచార్యులు వారిచ్చినటువంటి ఈ దివ్య ప్రబంధాల యొక్క అర్థాన్ని మనం తెలుసుకోవాలి, శ్రీ సూక్తుల ద్వారా తెలుసుకోవాలి. అలాగే నెయ్యి, ఈ శ్రీ సూక్తులు తెలుసుకున్న దాన్ని నెయ్యిని ఎలా అయితే భుజిస్తున్నామో వాటన్నిటినీ కూడా ఆచరణ పర్యంతం చేసుకోవాలి అంటూ మనకు భోగ్యంగా ఇందులో అనుగ్రహించారు. ఆ విధంగా మనము తెలుసుకోవాలి అని. సరే అమ్మా, ఈ విధంగా 5 రకాల శబ్దాలు వినపడ్డాయి కదా, ఈ 5 రకాల శబ్దాలు వినపడ్డా కూడా నీకు ఏమీ వినపడలేదా? ఈ 5 రకాల శబ్దాలు ఇక్కడ చేస్తున్నా నీకేమీ వినపడలేదా అని అడిగారు. అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే, పలకకుండా ఉన్నది. ఏం నీకు వినపడలేదా అన్నా కూడా పలకకుండా ఉంటే అప్పుడు అంటున్నారు, ఏమిటి నీకు ధన గర్వము చేత వినపడుటలేదా? కొంతమంది ఉంటారండి, ధనం ఉంటే వాళ్ళు గర్వంగా ఫీల్ అవుతారు, మతమెక్కినట్టుగా ఉంటారు. ఏంటి ఆ చిన్నోళ్లతోటి మాట్లాడేది, వాళ్ళకి మనం పలికేది ఏంటి అని సమాజంలో ఉంటారు కదా. అలాగా ధన గర్వంతో నువ్వు మాట్లాడట్లేదా? పెయ్యి పెన్నే పిచ్చి పిల్ల, నాయక పెన్బిళ్ళాయ్, నువ్వు నిన్నేం చెప్పావో తెలుసా? నేను ఈ గోష్ఠికి నాయకురాలిగా ఉండి నేను ముందుండి గోష్ఠిని నడిపిస్తాను అన్నావు. అది మర్చిపోయావా? ఆయన యొక్క కళ్యాణ గుణాలలో పడిపోయి ఈ ఇచ్చిన మాటను మర్చిపోయి పిచ్చి పిల్లలాగా నిద్రపోతూ ఉన్నావు. సరే, ఇవన్నీ చెప్పినా ఆ అమ్మాయి నిద్ర లేచి రాలేదు. అయ్యో, ఈ సూచనలు చెప్పినా ఈ లోపల గోపిక నిద్ర లేచి రాలేదని ఆ పరమాత్మనిగిన పాడితే హుటాక్కను లేసొస్తుంది అని ఏమంటున్నారు? నారాయణన్మూర్తి కేశవనై పాడవం అంటున్నారు. నారాయణన్మూర్తి, నారాయణ అనేటటువంటి నామాన్ని పాడితే, మూర్తి అంటే రూపం. నారాయణుడు ఎవరు? పరంపదంలో వేంచేసి ఉన్నాడు. ఆయన మూర్తి భవించింది ఎక్కడికి? కృష్ణుడి రూపంగా ఈ రేపల్లకు వేంచేశారు. అలా ఆ నారాయణుడు నామాన్ని పాడవచ్చును అని వీళ్ళు అనుకొని పాడుతున్నారనమాట. సరే, ఈ నారాయణ నామము అనగానే మనకున్న 24 ప్రబంధాలలో మొదటి పాసురంలో నారాయణే అని వచ్చింది కదా. ఆ నారాయణ పదం వచ్చినటువంటి దివ్య ప్రబంధాలు ఏమిటో చెప్పగలుగుతారా? మేము చెప్తామండి, ఎందుకంటే తిరుప్పావైలో వచ్చిందిగా నారాయణనే నమ్మక్కే అని. ఓకే, తిరుప్పావై ఒక ప్రబంధం, మీరు అనుకున్నట్టు కరెక్టే. ఇంకొక ప్రబంధం ఏమిటి? పెరియ తిరుముసి. ఇంకొక ప్రబంధం ఏమిటి? తిరువందాది. ఈ 3 దివ్య ప్రబంధాలలో మొదటి పాసురంలో నారాయణ నామాన్ని వచ్చింది కదా. మీరు ఒకటి చెప్పగలిగారు, చాలా సంతోషం. సరే, ఇట్లా మూర్తిగా నారాయణ అంటే సమస్తానికి ఆయనమైనటువంటి వాడు. మూర్తి అంటే మనకు అనేకమైనటువంటి ధ్యాసలు కలిగి ఉంటాము
ఆ బాహ్యంగా ఏవేవో గుర్తొస్తాయి, ఏవేవో పనులు చేయాలి. మనం ఇప్పుడు స్వామి దగ్గర కూర్చున్నామనుకో సేవ చేద్దామని, అప్పుడే ఎవరో మనకి ఇవ్వవలసినవన్నీ గుర్తొస్తాయి, మనం చేయటంలో మర్చిపోయిన పనులన్నీ గుర్తొస్తాయి, మన పిల్లల క్యారేజీలు అయ్యయ్యో ఈవేళ ఆ ఫ్రూట్స్ వేద్దామనుకున్న మర్చిపోయాను అన్నీ అప్పుడు గుర్తొస్తాయి. ఇతరమైనటువంటి ధ్యాసలలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అలా ఇతరమైన ధ్యాసల్లోకి మనస్సు పోకుండా ఆ యొక్క స్వామి రూపం మీదే ఉండటానికి ఆయన మూర్తి భవిస్తారు. నారాయణన్ అంటే అన్నిటిలో సమస్త పదార్థాలలో ఉన్నటువంటి మూలమైన వాడు ఒక మూర్తి రూపంలో మనకు రూపాన్ని అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆయన చూస్తూ ఉంటే ఇతరమైనటువంటి వాటికి మనస్సు పోకుండా ఆయన పాదాల చెంత ఉంటుంది అని అలా వాళ్ళు తెలియచెప్తున్నారు. నారాయణన్ మూర్తి. తర్వాత కేశవనై, కేశవ అని పాడారు. ఆ కేశవ అనగానే మనకేం గుర్తుకు రావాలి? ఆయన యొక్క కేశ సంపద చాలా అందంగా ఉంటుంది, అందుకని కేశవుడు అన్నారు. ఇంకొక అర్థం ఏమిటి? ఆ రుద్రుడికి బ్రహ్మకు కూడా నియమించేవాడు, అయినమైన వాడు. కానీ ఆ యొక్క అర్థం గుర్తొస్తుంది. ఇంకొకటి ఏమిటి? కేసి అనేటటువంటి రాక్షసుణ్ణి సంహరించినవాడు అని. ఈ విధంగా వాళ్ళు నారాయణన్ మూర్తి కేశవనై పాడவும் అంటూ పాడుతున్నారు. అప్పటికైనా ఆ అమ్మాయి ఈ శబ్దం పడి లెగిచి వస్తుంది. నేను కూడా వాళ్ళల్లో కలిసి పాడాలి, ఆ నారాయణుని పాడుతున్నారు, ఆ కేశవుణ్ణి పాడుతున్నారు, ఆ మూర్తి భవించిన విగ్రహాన్ని చూస్తున్నారు వాళ్ళు అంతర్యామిగా అని ఆ అమ్మాయి కూడా లేచి వస్తుంది అనే విధంగా ఈ విధంగా పాడుతున్నారు. కేటికిడత్తియో, నేను చెప్పినవి నీకు వినపడుతున్నాయా? వింటూనే పడుకొని ఉన్నావా? ఎలాగో అంటే ఏదో మేము ఇవన్నీ పాడుతూ ఉంటే నీకు ఎలా ఉందంటే జోల పాట పాడుతున్నట్టుగా, నిన్ను జో కొట్టినట్టుగా ఉంది. అందుకని నువ్వు లేచి రావట్లేదులే, నువ్వు నిద్రపోతున్నావు. మా మాటలన్నీ మా పాటలన్నీ నీకు జోల పాటలాగా ఉన్నాయి, అందుకని నువ్వు నిద్రపోతున్నావు. అది ఒక కారణం చెప్పి ఇంకొక కారణం ఏం చెప్తున్నారంటే కేసి అనేటటువంటి రాక్షసుని సంహరించిన వాడు అని చెప్పారు కదా. అమ్మయ్య, ఇంకా రాక్షస బాధ లేదులే, ఇంకెటువంటి భయం లేదులే, నా స్వామి విజయాన్ని పొందాడులే అని ఆ ఆనందంతో నువ్వు లేచి రావట్లేదు. దాన్ని అనుభవిస్తూ నువ్వు రా. మా మాటలు మేమేమనుకున్నాము, నువ్వు రావాలి, నువ్వు లేచి రావాలి అని కదా మేము ఇవన్నీ చెప్పాము. నీకు అవేమయ్యాయి? ఒకవైపు జోల పాటల్లాగా భావన అయ్యాయి, ఇంకొక వైపు ఇంకా భయం ఏమి లేదులే, హాయిగా నిద్రపోవచ్చు అన్నట్లు నీ మదికి తలంచి నువ్వు లేచి రాకుండా నిద్రపోతూ ఉన్నావు అంటూ తెలియచెప్తున్నారు. ఇంకా మేమేమనుకున్నామో తెలుసా? ఆనాడు సీతాపిరాటి 14,000 కరదూషణాదులను సంహరించి రామచంద్రుడు వస్తే వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకుంది, విజయాన్ని పొంది వచ్చాడు నా స్వామి అని. అలాగ నువ్వు కూడా గబగబా బయటికి వచ్చేస్తావేమో కేశవుడిని సంహరించాడని చెప్పిన వెంటనే మేం భావన చేశాం. నువ్వేమనుకున్నావు దాన్ని? అమ్మయ్య, ఈ రాక్షస పీడ వలదైపోయింది, బాధపోయింది, నేను చక్కగా కృష్ణయ్యతోటి సంశ్లేషం చేయవచ్చు అని గుండెల మీద చెయ్యి వేసుకొని నిర్భయంగా నిద్రపోతూ ఉన్నావు అంటూ ఇంకా తేసముడయ్యాయ్. తేసముడయ్యాయ్ అంటే ఏమిటి? బాగా కాంతి కలిగినటువంటి దానా. ఇంక ఈ అమ్మాయి లేచి రాలేదు కదా, వీళ్ళు ఏం చేశారు? ఆ చిలుకు బెజ్జంలో నుంచి చూశారు. ఆ అమ్మాయి ముఖము ఎంత తేజంగా ఎంత కాంతివంతంగానో కనపడింది. ఎందుకు ఆ కాంతివంతం అంటే భగవంతుడి గుణానుభవాలను అనుభవిస్తుందా, భగవంతుడి నామాన్ని తలుస్తుందా, అందుకని ఆ ముఖం అంతా తేజంగా ఉంది. అలా ఉండేటప్పటికీ నువ్వు ఒక్కదానివే అనుభవిస్తూ ఉన్నావులే, ఆ ముఖం చూడు ఎంత తేజంగా ఎంత కాంతివంతంగా ఉందో అని వీళ్ళ బెజ్జంలో నుంచి చూసి చెప్తున్నారనమాట. అమ్మా, ఆ అవధులు లేనటువంటి ఆ తేజాన్ని ప్రవహింప చేస్తున్నావు, నువ్వు తలుపులు తీయి, ఆ ప్రవాహాన్ని మేము కూడా స్వీకరిస్తాము అంటే అంత కాంతివంతంగా ఉంది. నువ్వు తలుపులు తీసావనుకో ఆ ప్రవాహాన్ని మేము కూడా, ఆ అవధులు లేనటువంటి ప్రవాహాన్ని మేము కూడా స్వీకరిస్తాము అంటూ వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ బయట ఉండి తలుపులు తెరువుము, బయటికి విడుపుము, అది తలుపులు తెరువు, బయటికి ఆ ప్రవాహాన్ని పంపించు, మేము స్వీకరిస్తామమ్మా అంటూ ఆ కాంతివంతమైనటువంటి ఆ తేజాన్ని చూసి వాళ్ళ భావన అలా కలిగి
అలా ఆండాళ్ తల్లి తెలియచెప్తుంది. ఎప్పుడు కూడా పరమాత్మను తలచేవారు సత్వగుణ పరులయ్యి, వాళ్ళు నల్లగా ఉండనివ్వండి, తెల్లగా ఉండే కలర్ తోటి సంబంధం లేదు, ఎంతో తేజోవంతంగా కాంతివంతంగా చక్కగా మనకు చూస్తుండగానే వాళ్ళలో ఏమీ ఉండదు, మనలాగే ఉంటాయి ముక్కు మొహాలు ఆ జుట్టు అంతా కూడా, కానీ ఆ తేజం కనపడుతుంది. ఋషులను చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత తేజంగా ఉంటారు, జియర్లను చూస్తే ఎలా ఉంటారు, ఎంత తేజంగా ఉంటారు. ఈ విధంగా ఆ అమ్మాయి కూడా లోపల భగవద్గుణానుభవాన్ని అనుభవిస్తూ నామాలను పలుక్కుంటూ స్మరణ చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉన్నది కనుక చాలా కాంతివంతంగా తేజోవంతంగా ఉన్నది అంటూ తేజముడయ్యాయ్ కాంతి కలిగినటువంటి దానా అంటూ ఇక్కడ సంబోధన చేశారు. ఆ విధంగా ఆ అమ్మాయికి ఆనవాలని చెప్పి నిద్రలేపుతున్నారు ఈ రోజుటి పాసురంలో. అయితే ఈ రోజుటి ఆ గోపికకు ఏమని నామాలతోటి సంబోధించారు? పేయుప్పిన్నే, పిచ్చి పిల్ల కదా, పేయుప్పిన్నే, ఇంకొకటి నాయక పెన్బిళ్ళాయ్, ఇంకోటి నాయకురాలని చెప్పావా గోష్ఠికి అందరికీ అని చెప్పారు కదా, నాయక పెన్బిళ్ళాయ్ అన్నారు. ఇంకోటి ఏమిటి ఇప్పుడు చివరిగా చెప్పుకున్నామే, ఏం చెప్పాము? తేసముడయ్యాయ్ కాంతి కలిగిన దానా అంటూ ఈ 3 నామాలతోటి ఈ రోజుటి గోపికను ఉచ్చరించి నిద్ర లేపారు. అంటే ఈ రోజుటి గోపికకు నామాలు ఏమిటి? పేయు పెన్నే, నాయక పెన్బిళ్ళాయ్, తేసముడయ్యాయి. సరే, ఈరోజు దివ్య దేశం ఏమిటి? తిరుక్కన్నపురంలో సౌర్యరాజ పెరుమాళ్ళు. ఎందుకు చెప్పుకుంటున్నాము తిరుక్కన్నపురము అంటే కేశవన్నయ్య అని వచ్చిందా? ఆయన యొక్క కేశ సంపద అంతా కూడా బాగా మనకు దర్శనార్థంగా కనపడేటటువంటి దివ్యదేశం ఏమిటి అంటే ఈ యొక్క దివ్యదేశం తిరుక్కన్నపురం. దాంట్లో సౌర్యరాజ పెరుమాళ్ళగా ఉండేటటువంటి బాగా కేశాలు కూడా చాలా అందంగా దర్శనమిస్తాయన్నమాట. అలాగా ఇంకా ఈ రోజు పాశ్రంలో నామాలు ఏమిటి? నారాయణన్, మూర్తి, కేశవనై. ఈ 3 నామాలను రేపటి మళ్ళీ దివ్య ప్రబంధన్ 7వ పాసురం సేవించుకునేదాకా ఈ 3 నామాలను పలుకుతాము. అలాగే తిరుక్కన్నపురం దివ్యదేశము, అలాగే అక్కడ ఏం చేసి ఉన్నటువంటి సౌర్యరాజ పెరుమాళ్ళ యొక్క సౌందర్యాన్ని మనస్సుతోటి వీక్షిద్దాము, మనస్సుతోటి దర్శిద్దాము. ఆయన నామాలతోటి చక్కగా మనస్సున మననము, స్మరణము, బాహ్యంగా పలకటము ఇవన్నీ చేసేద్దాము. ఆ గోపిక సంబోధన కూడా మనము చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏమిటి అంటే ఇక్కడ ఎన్ని పాలు పెరుగులు ఎలా సమృద్ధిగా వస్తున్నాయండి. ఏదో ఒక గోవు ఒక లిమిట్ ఉంటుంది కదా, మరి ఆ లిమిట్ని మించి ఎలా ఇస్తున్నాయంటే ఆ గోపాలుడి యొక్క కర స్పర్శ వల్ల అవి అన్ని పాలను ఇస్తున్నాయి. పాలను కాచి పేరపెట్టి పెరుగు చేసి దాన్ని చిలుకుతే ఏదో కొద్దిగా నెయ్యి వస్తుంది. కానీ ఇక్కడ ఎంత పాలు పేరబెడుతున్నామో అంత నెయ్యి వస్తుందట. అంటే అసత్తు అనేదే లేదు, మొత్తం సత్తువే. ఆయన కరస్పర్శ వల్ల అంత నెయ్యి వస్తుంది అని తెలియచెప్పడం అన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి స్పర్శ అని ఎందుకు వచ్చిందంటే ఆ స్పర్శకు అనేదానికి ఒక చిన్నది చెప్పుకుందాం విషయము. ఇప్పుడు మనం బ్రహ్మోత్సవాలకు వెళ్తాము, తిరుమలో లేకపోతే శ్రీరంగమో, ఇలాగ ఎక్కడో మనకు పరమాత్మ ఎక్కడ అవకాశం ఇస్తే అలా వెళ్తాం. ఆ బ్రహ్మోత్సవాలకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటారండి జనం? మనిషికి మనిషి రాసుకొని తోసుకొని పోయినట్టు ఉంటుందా? అవునా? ఎందుకండి ఇలా వెళ్ళటము? అంత రద్దీ, అసలు నెడుతున్నారో తెలియదు, మనం నడుస్తున్నామో తెలియదు, అంత రద్దీ ఒకళ్ళకొకళ్ళు రుద్దుకొని రాసుకొని పోయినట్టుగా ఉంటుంది కదా. ఎందుకు వెళ్తాము అంటే ఆ భాగవతుల స్పర్శ కోసం. భగవంతుడి స్పర్శతోటి ఎలాగైతే గోవులు అన్ని పాలను అంత పాడిని సమృద్ధిగా ఇస్తున్నాయో అలాగే భాగవతుల స్పర్శ కూడా మనకు కావాలి. అందుకోసం బ్రహ్మోత్సవాలకు వెళ్తాము. అలాగే ఆ భాగవతులతోటి కూడి చక్కగా పెరుమాళ్లను సేవించుకుంటాము. అప్పుడు ఎలా ఉంటుంది? భాగవతులతోటి కూడి సేవించుకుంటే ఆయన చూడు, ఆ కిరీటం చూడు, ఆయన
మందహాసం చూడు, అసలు ఆ చిరునవ్వు చూడు అని ఒక ఆమె చెప్తే ఇంకొక ఆమె ఏమంటుంది, అప్పో ఈ ఆభరణాలు ఎంత బాగున్నాయో, చెవులకుండే కుండలాలు, భుజకీర్తులు చూడు ఎంత బాగున్నాయో అని ఇంకొక ఆమె చెప్తే ఇంకొక అయ్యో అక్కడి నుంచి జనాల రద్దీలో పాదదర్శనం అవ్వలేదండి, ఇప్పుడు చూడండి ఆ తిరువడి చూడండి ఎంత బాగుందో చూడండి, ఎంత చక్కటి దర్శనమో చూడండి అని ఇలాగ భాగవతులు చెప్తూ ఉంటే ఆ భాగవతుల మాటలతోటి ఆయనను తలుచుకుంటే అంత రద్దీగా ఉన్న వారి స్పర్శతోటి పరమాత్మ దర్శనం చేసుకోవటానికి ఎటువంటి దివ్య దేశానికైనా బ్రహ్మోత్సవాలకు వెళుతూ ఉంటాము. భాగవత స్పర్శ, భగవంతుడి దర్శనము ఇవి కలుగుతాయి. అలాగే ఇంకొక చిన్న ఉదాహరణ ఏమిటది అంటే, ఈ దివ్య దేశాలకు కూడా సందర్శన చేసుకోవటానికి పోతాం. ఏమండి మనం ఒక్కళ్ళం మన ఫ్యామిలీతోటి వెళ్ళొచ్చుగా, మన భర్త, 2 పిల్లలు లేదా అత్త మామ మొత్తం కలిపిన 6 మంది, మహా వస్తే తల్లిదండ్రులు, ఒకవేళ అష్టాక్షరిలాగా ఒక 8 మందిని పోవచ్చు కదా. ఏంటో ఎప్పుడు దివ్యదేశ యాత్ర అనగానే ఏంటి మీరు పోయినప్పుడు మేము వస్తామండి అని అంటారు. అలాగే మనము ఆచార్యుల ద్వారా వెళ్ళామనుకో అక్కడ అన్నీ చెబుతారు. అందుకని మనం ఏం చేసాం, పోయిన సంవత్సరం ఒక 88 మందిని కలిసి దివ్యదేశ యాత్ర చేశాం. మళ్ళీ సెకండ్ ట్రిప్ ఎంతమంది వెళ్ళాం, ఒక 80 మందిని చేసాం. లాస్ట్గా చార్ధామ యాత్ర ఎంతమందిని చేసాం, ఒక 80. అంటే ఎప్పుడు కూడా బాగా రద్దీ ఉండాలన్నమాట, మనకి ఒక్కళ్ళుగా వెళ్ళడానికి లేదు. ఎందుకంటే అలా వెళ్ళినప్పుడు మనకు ఇక్కడ ముందుగా ధ్వజానికి నమస్కరించు, అక్కడ గరుడాల వారు ఉన్నారు చూడండి ఎంత బాగున్నారు, రెక్కలు విచ్చుకొని ఉన్నారు గమనించండి అంటారు. ఆ పక్కనే తాయారు సన్నిధి ఉందండి చూడండి. అయ్యో గొక్కిన పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, ఆ చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ ఉండేటటువంటి ఆల్వారాదుల సన్నిధులను, ఆచార్యాదుల సన్నిధులను, ఆ తాయారి యొక్క ప్రత్యేక సన్నిధిని ఇవన్నీ దర్శించుకుంటూ ఆ యొక్క దివ్య దేశంలో ఉండేటటువంటి విశేషాంశాలను తెలుసుకుంటూ ప్రదక్షిణం చేసి వచ్చి అప్పుడు పెరుమాళ్ళ దగ్గరికి వెళ్తే ఆయన యొక్క వైభవం ఏ విధంగా ఉంటుంది, ఆయన దగ్గర ఉండేటటువంటి వైభవము, ఆయన ఇక్కడ ఎందుకు వెలిశారు, ఎవరి ప్రార్థన మేరకు వెలిశారు, ఎంత వైభవంగా ఉన్నారు అని పాదాది కేశాంతం వరకు దర్శించుకొని బయటికి వచ్చి అవి ముచ్చటించుకొని ఆ దివ్య దేశంలో ఉన్నటువంటి మన పెద్దలు అనుగ్రహించినవి, ఆల్వారాదులు అనుగ్రహించినటువంటి పాసురాలు ఉన్నాయి కదా, ఆ పాసురాలను సేవించుకుంటే ఇలాగ ఎవరికి జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అంటే అందరం కలిసిపోయినప్పుడు అన్నింటినీ తెలుసుకుంటూ ఆ భాగవతుల స్పర్శతోటి, మాటలతోటి, ఆ ముచ్చట్లు కూడా ఏముంటాయండి, ఈరోజు పరమాత్మ భలే దర్శనం ఇచ్చారండి, ఆ పక్కన తాయారు కూడా ఎంత అందంగా ఉందో, చంకన పెట్టుకొని ఎత్తుకొని వచ్చేద్దాం అన్నట్టుగా ఉంది వాళ్ళు వదిలితే గాన అన్నట్టుగా ముచ్చటించుకుంటాము. అంటే భాగవతులతోటి కూడి వెళితే స్పర్శ, మాటలు, ముచ్చట్లు అన్నీ భగవంతుడి వైభవం గురించే దొరుకుతాయి. అందుకని భాగవతులతోటి కలిసి దివ్యదేశ సందర్శనం చెయ్యాలి అంటారు. అంటే ఈ స్పర్శకు కూడా ఇంత వివరణ అనుగ్రహిస్తున్నారు మన పెద్దలు. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. రేపటి రోజున 8వ పాసురంలో మన ఆండాల్ తల్లి ఏమనుగ్రహిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆచరణ పర్యంతము ఈ పాసుర అర్థాన్ని మనము పట్టుకొని వస్తాము అందరము కూడాను. దాసురాలు కూడా మీలాంటిదే, ఏం గొప్ప కాదమ్మా, దాసురాలు అంతే. జై శ్రీమన్నారాయణ. సర్వాపరాధాన్ క్షమా ప్రార్థయామి. సర్వం శ్రీకృష్ణ పాదార విందార్పణమస్తు. అడిగేన్ లక్ష్మీ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహాలు. జై శ్రీమన్నారాయణ.